జగ్గయ్యపేట మండలం బోదవాడలోని అల్ట్రాటెక్ కంపెనీలో ఈ రోజున సైలో పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి 16 మంది కార్మికులకి తీవ్రమైన గాయపడిన పరిస్థితి రోజు చూస్తున్నాం. వారిలో 8 మంది మణిపాల హాస్పిటల్లో, మరొక 8 మంది వల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో ఈరోజు ఇన్పేషెంట్లుగా ఉన్నారు. వారిలో 5 పరిస్థితి తీవ్రంగా ఉంది అనే విషయాన్ని అర్థమవుతోంది. దీనికి కారణం ఏంటి? ఇది కొత్త కాదు. అల్ట్రాటెక్ కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు జరగటం నిత్యకృత్యం అయిపోయినాయి. కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్నాయి. అయినా కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఆందోళన జరుగుతుంది. అక్కడ లోకల్గా సర్దుబాటు చేస్తారు, మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది దెబ్బలు తిన్నారు, కొంతమంది చనిపోతున్నారు, ఇట్లా అవుతుంది. ఇప్పుడు కూడా ఎంత జరుగుతున్నా 10 రోజుల నుంచి కార్మికులు యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ లైన్ లీక్ అవుతుంది, గ్యాస్ లీక్ అవుతుంది, ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది అని చెప్పని వారం 10 రోజులుగా చెప్తున్నారు. 2 రోజులుగా దాని తీవ్రతను గట్టిగా చెప్తున్నారు. అయినా పట్టించుకోవాలి. యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇలాంటి ప్రమాదాలు అల్ట్రాటెక్ కంపెనీలో జరుగుతున్నాయి అనే విషయాన్ని అందరికీ అర్థమవుతుంది. ఈ రోజున అల్ట్రాటెక్ కంపెనీలో ఈ రకమైన ప్రమాదాలు జరగడానికి ఒక యాజమాన్యం బాధ్యత ఒకటే కాదు, గవర్నమెంట్ కూడా రెగ్యులర్ చెకప్ ఉంటుంది. రెగ్యులర్ చెకప్ ఉండాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయటం, ఇలాంటి కంపెనీల మీద మరింత నిఘా ఉండటం అనేది ఈ రోజున అవసరం ఉంది. కానీ దీని పట్ల ఏంటంటే యాజమాన్యం పెద్ద యాజమాన్యం అవటం, మల్టీనేషనల్ కంపెనీ లాంటి మల్టీనేషనల్ కంపెనీ అవటం, దాంతో ఈ రోజున పట్టించుకునే పరిస్థితి ఈ రోజున వస్తుంది. దాని మూలంగా నిర్లక్ష్యం మూలంగా జరుగుతుంది. ఒకటి యాజమాన్యం నిర్లక్ష్యం, రెండోది ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ శాఖ నిర్లక్ష్యం కూడా దీంట్లో కలిపి ఉందనేది గమనించాలి. ఈ 16 మందిలో 5 పరిస్థితి తీవ్రంగా సీరియస్గా ఉంది. కుటుంబాలన్నీ కూడా ఇక్కడే ఉన్నారు. కార్మికుల కుటుంబాలన్నీ కూడా రోజున అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. భయాందోళనతో ఉన్నారు. ఆ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున పొగలు వచ్చి ఆ రోజు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కూడా చాలా భయభ్రాంతులు అయిన పరిస్థితి ఉంది. అందుకనే ఇలాంటి కంపెనీల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి, కఠినమైన శిక్ష తీసుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న 16 మందిని కాపాడటానికి, వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మొత్తం యాజమాన్యం బాధ్యత తీసుకుని వాళ్ళని కాపాడాలి. దానికి ప్రభుత్వం కూడా ఆ రకమైన చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు వచ్చి చూసి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ రకమైన పద్ధతులు చొరవ చేయాలని చెప్పని మేము అడుగుతున్నాం. ఈ 5 పట్ల మరింత జాగ్రత్తగా తీసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని సిపిఎంగా ప్రభుత్వానికి